మీరు ఎప్పుడైనా మ్యాంగో ఐస్ క్రీమ్ ట్రై చేసిరా? ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, సింపుల్గా మన ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్తో మనం ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అసలు పిల్లలకైతే చాలా నచ్చుతుంది. డైలీ చేసి పెట్టమని కూడా అంటారు, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇప్పుడు సమ్మర్ కాబట్టి హాలిడేస్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి చేసి పెడదాం. హాయ్ అండి అందరికి. ఇప్పుడైతే మనం మ్యాంగో ఐస్ క్రీమ్ ప్రాసెస్ చూద్దాం. నేనైతే 2 మ్యాంగోస్ తీసుకున్నా. దాన్ని పైన అనేది కట్ చేసుకోండి, అది పడేయొద్దు, పక్కన పెట్టుకోండి. ఎందుకంటే నేను లాస్ట్లో చెప్తాను ఎందుకో. తర్వాత లోపల మనం సీడ్ ఉంటుంది కదా, అది తీసేసుకొని గుజ్జు అంతా తీసుకొని ఒక బౌల్లో అనేది వేసుకోండి. మీరు ఒక్కసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి, డెఫినెట్లీ నచ్చుతుంది. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. మనం బయట నుంచి తేవాల్సిన అవసరం కూడా లేదు, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. కొన్ని ఇంగ్రీడియంట్తో, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్తో మనమైతే ఈజీగా పిల్లలకి చేసి పెట్టవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. బయట ఐస్ క్రీమ్స్ అయితే బాగుండవు, ఏవేవో కెమికల్స్ యూజ్ చేసి చేస్తారు. కాబట్టి ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి నేనైతే మ్యాంగో ఐస్ క్రీమ్ చేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్, టేస్ట్ మాత్రం అసలు మామూలుగా ఉండదు. ఒక్కసారి ట్రై చేయండి, పక్కా నచ్చుతుంది పిల్లలకైనా పెద్దలకైనా. ఓకేనా? ఇప్పుడైతే అది తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని నేనైతే ఒక 1/2 లీటర్ అనేది పాలు పెట్టుకున్నా. పాలు అనేది బాగా మరుగుతున్నప్పుడు ఇంకో బౌల్లో కొంచెం పాలు యాడ్ చేసుకొని కస్టర్డ్ పౌడర్, ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. ఉండలు లేకుండా దాన్ని ఈ విధంగా అనేది రావాలి, చూడండి కన్సిస్టెన్సీ అనేది. ఆ తర్వాత పాలు అనేవి మరిగిపోయినాయి. ఇప్పుడు అందులోనే వేసుకుంటూ మెల్లగా ఉండలు లేకుండా కలుపుకోండి. అవి వేసిన తర్వాత మనకి పాలు థిక్నెస్ అనేవి కొంచెం థిక్గా అయితే సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. థిక్గా అయినప్పుడు మీరు గ్యాస్ ఆఫ్ చేసుకొని అది చల్లార్చుకోండి. చల్లగా అయిన తర్వాతనే మనం మ్యాంగో దానిలో వేద్దాం. అది చల్లారిపోయింది. ఇప్పుడైతే ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదా మ్యాంగో గుజ్జు, అది మిక్సీ జార్లో వేసుకొని ఇది కూడా కస్టర్డ్ పౌడర్ మిల్క్ చేసుకున్నాం ప్రిపేర్, ఇది కూడా వేసుకొని ఒక 2 స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేసుకోండి. షుగర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, మాకొద్దు మీడియం కావాలంటే మీడియం. నేనైతే 2 స్పూన్స్ వేసిన, ఎక్కువ స్వీట్ వద్దనేసి. అది ఇప్పుడైతే మిక్సీ పట్టుకొని ఒకసారి కలుపుకొని ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా ఖాళీ బౌల్ మ్యాంగోది, అందులో వేసేసి ఇందాక పైన కట్ చేసినాం చూడండి, దాన్ని ఆ విధంగా అనేది పెట్టండి. కొంచెం మిగిలితే నేను ఇంకా ఐస్ క్రీమ్ మౌల్స్లో అనేది పెట్టేసిన. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఓవర్ నైట్ ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, మార్నింగ్ అయితే నేను ఓపెన్ చేసి చూస్తున్నా, పర్ఫెక్ట్గా వచ్చింది. అసలు టేస్ట్ కూడా మామూలుగా లేదు, చాలా బాగుంది. చూడండి అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా ఈజీ కూడా ప్రాసెస్. అసలు మా పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు, చాలా బాగుంది అనేసి కూడా అన్నారు. చాలా బాగుంది, వాళ్ళకి చాలా నచ్చింది. చూడండి, నేను కట్ చేస్తుంటే తెలుస్తుంది పర్ఫెక్ట్గా అనేది వచ్చింది. ఓకేనా? నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.